ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. దేవుని కరుణతో అనుకున్న సమయానికి కావలసిన వర్షాలు కురుస్తున్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల చెరువులో తూములను మరమ్మతు చేయకపోవడంతో నీరు వృధాగా పోతుందని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య ఆరోపించారు. మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామ శివార్లో గల జక్కుల చెరువు తూము షట్టర్ను రిపేర్ చేసి రైతులను కాపాడాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య తెలిపారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ జక్కుల చెరువు దగ్గరికి వెళ్లి రైతులతో కలిసి తూము షట్టర్ను సందర్శించారు. గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయగా చెడిపోవటం వల్ల చెరువులో నీరు బయటకొస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో రాచర్ల గొల్లపల్లి శివార్లో గల 300 ఎకరాల్లో వరి పంట పూర్తిగా ఎండిపోయే పరిస్థితికి వచ్చిందన్నారు. రైతులు ఎండిపోతున్న వరి పంటను చూడలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ జయంత్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మండల కిసాన్ అధ్యక్షులు గుండాటి రామరెడ్డి, నాయకులు చిన్నిబాబు, రాజేందర్, బానోతు రాజు నాయక్, దండు శ్రీనివాస్, కోనేటి పోచయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామ శివార్లో గల జక్కుల చెరువు ఏదైతే రైతుల ఆయకట్టు కింద అటు బొప్పాపూర్ కానీ ఇటు గొల్లపల్లి కానీ సుమారు 600 ఎకరాల భూమికి పారేటువంటి ఈ తూము యొక్క షటర్ను ధ్వంసం చేయడం మూలంగా ఈరోజు గొల్లపల్లి పరిధి లోపల ఈ యొక్క వ్యవసాయ పంట వరి పంట పూర్తిగా ఎండిపోయేటువంటి దశకు వచ్చింది. కాబట్టి మరి రైతులు సమైక్యంగా ఉండి ఈ యొక్క కట్ట కింది రైతులకు ఎవరికైనా ఇబ్బంది అయినా కానీ మరి నీళ్లు పోయేటువంటి మార్గాన్ని సరి చేసుకోవాలి తప్ప దీన్ని అనవసరంగా ధ్వంసం చేసి వందలాది మంది రైతులకు ఉపయోగపడేటువంటి దీన్ని ధ్వంసం చేయడం మూలంగా రైతులకు ఇబ్బంది కలుగుతుంది తప్ప దీంట్లో వేరే అవకాశం ఏమి లేదు. ఈరోజు మేము కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. దీనిని ఇప్పుడు తహసీల్దార్ గారికి కూడా మేము ఫిర్యాదు చేస్తాం. మరి వారు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి వెంటనే రైతులకు నీళ్లు పోయేటువంటి విధంగా అది టెక్నికల్ ప్రాబ్లమా, అది ఏ విధంగా దాన్ని సరి చేస్తారనేటువంటిది డిపార్ట్మెంట్ వారికి తెలిసి ఉంటుంది. కాబట్టి దీన్ని వెంటనే సరి చేసి రైతులకు ఇప్పుడైతే ప్రజెంట్గా నీళ్లు అందేటువంటి ప్రణాళిక చేపట్టాలని చెప్పి ఇప్పుడు డిప్యూటీ తహసీల్దారు మరి జయంత్ కుమార్ గారు కూడా మేము విన్నవించడం జరుగుతుంది. రైతులు ఇమ్మీడియట్గా ఈ వాటర్ పోయేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి రైతులను కూడా మేము కోరుతా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట మండలం ఎంఆర్ఓకి చెప్పేది ఏమనగా మేము గొల్లపల్లి రైతులం. ఎట్లా అంటే బొప్పాపురపు రైతులు అక్కడ మొదగాలు మా పంటలు అయిపోయినాయి, మా పొలాలు పారుతున్నాయి అని చెప్పి వాళ్ళ పొలాలు వాళ్ళు సరి చేసుకోక మా పొలాలకు నీళ్లు రాకుండా జక్కు చెరువు తూమును పలగగొట్టి దాన్ని ఖరాబు చేసిర్రు. తూములు ఎత్తలేదు. ఎట్లన్నా చేసి దయచేసి మీ అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాం. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక అని, పువ్వులను పూజించే గొప్ప వేడుక బతుకమ్మ పండుగ అని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలో బతుకమ్మ ఘాట్ వద్ద జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ అరుణ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ అన్నారు. తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. 9 రోజుల పాటు ఆడి పాడి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ. తీరొక్క పువ్వుతో బతుకమ్మను పేర్చి ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల నడుమ జరిగే బతుకమ్మ వేడుకలు పల్లెల్లో ప్రత్యేకతను చాటుతాయన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ 9 రోజుల పాటు సాగే ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక శోభ వెల్లివిరుస్తుందన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి తెలంగాణ సంస్కృతి ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమైక్య గ్రూప్ డిఆర్డిఏ తరఫున ఇక్కడ బతుకమ్మ సంబరాలు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన వారికి ప్రత్యేక బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు మనం ఉద్యమంలో కూడా కవితక్క మనకు జాగృతి కవితక్క చాలా బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నది. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఆమె ఇప్పుడు కూడా దేశ విదేశాలలో కూడా
బతుకమ్మ సంబరాలలో పాల్గొంటది. మన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల తరపు నుంచి అక్క చెల్లెల తరపు నుంచి కూడా కవితక్కకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుందాము. అలాగే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, మన జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారు కూడా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అక్క చెల్లెల తరపు నుంచి కూడా ఈ రోజు బతుకమ్మ పండుగ అంటే ప్రత్యేకంగా ఆడవాళ్ళ పండుగ కాబట్టి ఆడవాళ్ళు ఆటపాటల్లో 9 రోజులు మన ఎంగిలి పూల బతుకమ్మతోటి స్టార్ట్ అయ్యి 9 రోజులు ఘనంగా జరుపుకునే మా అక్క చెల్లెళ్ళు ఏ ఇబ్బందులున్నా ఎలాంటి కష్టాలున్నా కూడా ఈ 9 రోజుల్లో మాత్రము అక్క చెల్లెళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉత్సాహంగా మంచిగా ఆటపాటలతోటి సంతోషాలతోటి ఈ పండుగకు ఏ పండుగకు కొత్త చీర లేకున్నా కూడా ఈ పండుగకు కొత్త చీర కావాలని ఇంట్లోనైనా కూడా ఎక్కడైనా కూడా కొట్లాడుకోనైనా చీర కొనుక్కొని కూడా బతుకమ్మ ఆడుకుంటది మా అక్క చెల్లెళ్ళు. అలాంటిది రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ మనకు పండుగకు చిరుకానుక చీర అంటే ఆ చీర వెనుకాల ఒక చరిత్ర ఉన్నది. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే గతంలో నేతలు ఉరిశాల అనే సిరిసిల్లకు పేరుండేది. ఇవాళ సిరుల కిల్లగా మారింది సిరిసిల్ల. ఎందుకంటే గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు మనకు మంత్రిగా ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండొట్లా మన అందరి అదృష్టంగా భావిస్తూ ఒక బతుకమ్మ నేతన్న ఉపాధి పొంది గతంలో వాళ్ళకు ఎన్ని ఇబ్బందులు ఉండే వాళ్ళ కుటుంబాన్ని సాదుకోవాలంటే ఇవాళ ఒక కుటుంబానికి నేత కార్మికునికి ఆ చీర వెనుకాల 16,000 వేతనం పొందుతున్నాడు. ఇవాళ ఆ కుటుంబం సంతోషంగా బతుకుతుందంటే ఆ చీర మనము పండగకు కట్టుకొని కంపల్సరీ ఆడుకోవలసిందిగా అని కోరుకుంటున్నాను. ఎందుకంటే అది చిరుకానుక, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడబిడ్డకు పెడుతున్న చిరుకానుక కాబట్టి ఆ చీర సంతోషంగా తీసుకొని ఆడుకోవాలని నేను అందరికీ కూడా మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నా తరఫున విజ్ఞప్తి చేసుకుంటూ, ఎందుకంటే ఈ చీర ఎందుకు ఇస్తున్నారు అని అనుకోకుండా మనం నేతన్న కోసమన్నా కట్టుకొని ఆడుకోవాలి అని నేను విజ్ఞప్తి చేసుకుంటూ ఈ 9 రోజులు మాత్రం తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బుస వేణును నియమించడాన్ని హర్షిస్తూ సిరిసిల్లలో ఆయనకు ఘన సన్మానం చేశారు. తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన ఉద్యమకారులందరినీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించేందుకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదికకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బుస వేణును నియమించడాన్ని హర్షిస్తూ సిరిసిల్లలో వేణును ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి వారికి నెల నెలా పెన్షన్ వచ్చేలా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఇందుకై గ్రామ స్థాయి నుంచే రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేయనున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు కుసుమ విష్ణు మరియు గోనె ఎల్లప్ప, బియ్యంకారు శ్రీనివాస్, బొల్లవత్తిని సత్యనారాయణ, సామల రాములు, సుదర్శన్ పాల్గొన్నారు. ఉద్యమకారుల ఐక్య వేదిక ఆవిర్భావమై దాదాపు 6 మాసాలైనది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటాలకు ముందు ఎలా వెళ్ళాలనే ఆలోచనతో స్టేట్ లెవెల్లో హైదరాబాద్లో సుందరయ్య భవనంలో బత్తుల సోమయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడానికి, ఆ సమావేశంలో మన సిరిసిల్ల వాస్తవుడు ఉద్యమకారుడు ప్రతి ఉద్యమంలో ముందుండే బుస్స వేణును ఉపాధ్యక్షులుగా చేసినారు. అందుకు వారి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ సిరిసిల్లలో కూడా జిల్లా లెవెల్, తర్వాత పట్టణ లెవెల్, మండల లెవెల్లో, గ్రామ స్థాయి, వార్డు స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఈ రోజు నుంచి సన్నాహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రచారం ఉద్ధృతం చేస్తూ తెలంగాణ ఉద్యమకారులు ఆనాడు ఈనాడైనా 60 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు ఆనాడు బాగా పోరాటం చేసిన ఉన్నారు. మేమంటే మేమే కాదు, విలేకరులు కూడా అర్ధరాత్రి రమ్మంటే అర్ధరాత్రి వచ్చి అప్పుడు పోరాటంలో పాల్గొన్న వారికి కూడా ఏదో విధంగా తెలంగాణ ఉద్యమం నుంచి మేము పోరాటం చేసినందుకు ఆస్తి నష్టం కావచ్చు, వయసు రీత్యా నష్టం కావచ్చు, ఏదో రకాల నష్టపోయిన వాళ్ళందరికీ ప్రభుత్వ పరంగా ఏదైనా వాళ్ళకు పింఛన్ కానీ లేదా డబుల్ బెడ్రూమ్లో కానీ లేకపోతే అట్టిగా వచ్చే ఏదైనా పదవులు కానీ ఒక సంక్షేమ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇటువంటి పెద్ద మనుషులకు ఆదుకోవాల్సిందిగా మేము ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తాము. దీనిలో ప్రతి ఒక్కరు కుల మతాలు భేదాలు లేకుండా, పార్టీల భేదాలు లేకుండా, అదేవిధంగా వయసు నిమిత్తం లేకుండా, అంటే వయసు నిమిత్తం అంటే ఇప్పుడు 16 లేకపోతే 40 ఏళ్ళ కాదు, అప్పుడు 80 ఏళ్ళు 90 ఏళ్ళ నుంచి ఇప్పుడు 50-60 ఏళ్ళ వరకు ప్రతి ఒక్కరు పాల్గొని ఇటు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి కేసీఆర్ను
బలవంతమైన ఆఖరి ఏదో విధంగా మనకు ఈ హక్కులు సాధించుకోవాలని పోరాటం చేయాలని కోరుకుంటూ ఐక్యవేదిక మరి సిరిసిల్లలో మొదలుపెట్టినప్పుడు అదేంటి అనే క్వశ్చన్ రైజ్ చేశారు. దీన్ని ఉన్న 3వ సోమవారం నాడు హైదరాబాద్ సుందరయ్య భవన్లో రాష్ట్ర లెవెల్లో ఒక 300 మందిని మీటింగ్ చేయడం జరిగింది. దానికి సోమన్న అనే ఉద్యమకారుడు స్టేట్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది. మరి దీన్ని ఆనాటి 2001 నుంచి 2014 వరకు ఇంతమంది అయితే ఉద్యమకారులు మరి చనిపోయిన ఉద్యమకారులు వీళ్ళందరినీ ఉద్యమాలు చేసినప్పుడు ఊహించిన తెలంగాణకు ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణకు ఢిల్లీ ఆస్మాన్ పారకు మరి ఆనాడు చెప్పిన మాటలకు ఈనాడు చేసే పనులకు పొంతన లేకుండా ప్రభుత్వాన్ని సాగిస్తున్న ఈ ప్రభుత్వం మరి మళ్ళీ ఒకసారి ఈ ఉద్యమకారుల సంక్షేమం కోసం మేము ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉద్యమకారులు అందరూ ఈ సంస్థకు సహకరించి ఆనాడు తెలంగాణకు అందరం కష్టపడి మరి తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చుకోవడం జరిగింది. మరి ఈనాడు ఇదే తెలంగాణ పోరాటం చేసిన వారికి బాగోగుల కోసం ప్రభుత్వం పట్టించుకోకుండా వారి తరఫున అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీలో ఎవరున్నా మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ ట్రస్టో లేకపోతే కార్పొరేషనో లేకపోతే ఏదో రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఉద్యమకారులను ఆదుకోవడానికి ఉద్యమం అంటే ఎలా ఉంటుందో మరి తెలంగాణ ఉద్యమం చదివి చూసిన వ్యక్తులు ఉన్నారు, ఇతరత్ర ఉద్యమాలు చదివి చూసిన వ్యక్తులు ఉన్నారు. మళ్ళొకసారి మన కోసం మనం కొట్లాడదాం, మన భావి తరాల కోసం కొట్లాడదాం అనే ఆలోచనతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని రాష్ట్ర లెవెల్లో ముందుకు తీసుకెళ్తామని అక్కడ తీర్మానం చేయడం జరిగింది. మరి ఆడికి వచ్చిన ఎవరు పిలుపు ఇవ్వకుండా ఏదన్నా మామూలుగా ఫోన్ల మీద చెప్తే సుమారు 300 మంది ఉద్యమకాలు రావడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఇక్కడ సిరిసిల్ల కూడా మరి విష్ణు గారు జిల్లా అధ్యక్షులు లేరు. మరి విష్ణు గారి ఆధ్వర్యంలో మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరూ భావించి ఇలా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి నాకు ఈ కార్యక్రమం చేసిన మా శాస్త్రులందరికీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని మరో నెలల పాటు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయడాన్ని హర్షిస్తూ ఇల్లంతకుంట మండల కేంద్రంలో బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భారతదేశంలోని ప్రజలందరికీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని మరో 3 నెలలు పొడిగిస్తూ భారతీయ జాతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ ఇల్లంతకుంట మండల కేంద్రంలో నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో 80 కోట్ల ప్రజలకి ఉచితంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అదనంగా 5 కేజీల బియ్యం, గోధుమలు, కిలో పప్పు కరోనా కాలంలో ప్రజల ఆకలి తీర్చేందుకు గత 2 సంవత్సరాల నుంచి భారతదేశ ప్రజలకు 3.4 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తున్నారన్నారు. ఇప్పుడు మళ్లీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కేబినెట్ తీసుకున్న నిర్ణయం మరో 3 మాసాల వరకు పొడిగించడం హర్షదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లారం ప్రసన్న, సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, గజ్జల శ్రీనివాస్, బత్తిని స్వామి, బండారి రాజు, గౌరవిని శ్రీకాంత్, గొడుగు హరీష్, పల్లె సాయి ప్రసాద్ రెడ్డి, అంతటి వేణు, రమేష్, బొల్లం రవి, పోచయ్య, వెంకటేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు గౌరవ నరేంద్ర మోడీ గారు నిన్నటి రోజున బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతి మనిషికి 5 కిలోల ఉచిత బియ్యాన్ని మరొక 3 మాసాలు ఉచితంగా ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజలతో కలిసి మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కరోనా కాలంలో పేద ప్రజలు ఆకలితోటి అలమటించద్దు, పేద ప్రజల జీవనమే నాకు ముఖ్యమని నరేంద్ర మోడీ గారు ఉచితంగా 2 సంవత్సరాల నుంచి ప్రతి మనిషికి 5 కేజీల బియ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. ఈ రోజుతో ముగిస్తూ ఉన్న నిర్ణయాన్ని మరొక 3 మాసాలు ఉచితంగా దాదాపు 45,000 కోట్ల భారాన్ని కేంద్ర ప్రభుత్వం మీద పడ్డా కానీ పేద ప్రజల ఆకలి తీర్చేందుకు
బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందనే నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు మరియు నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. 2 సంవత్సరాల కాలంలో 3,40,000 కోట్ల రూపాయలను పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు, ఉచిత బియ్యాన్ని అందించేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్లలోని గాంధీనగర్ మార్కెట్ ఏరియాలో శ్రీ తుల్జా భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా టీపీడీడీఎస్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ కౌన్సిలర్లు దార్నం అరుణాలక్ష్మీనారాయణ, దిడ్డి మాధవీరాజు, పత్తిపాక పద్మాశంకర్ మరియు స్థానిక వార్డు కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ, పూర్ణచంద్ర పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఈ నవరాత్రి ఉత్సవాల్లో తుల్జా భవానీ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమంలో ఈ రోజు 3వ రోజున అన్నదాతలైన కొడం అమర్నాథ్ శ్రీదేవి గారితో పాటు ముఖ్య అతిథులైన గూడూరి ప్రవీణ్ తుల్జా భవానీ సేవా సమితి అధ్యక్షులు గుండ్లపల్లి పూర్ణచంద్ర కలిసి ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో తుల్జా భవానీ సేవా సమితి అధ్యక్షులు అన్నల్దాస్ సాయిలు, ప్రధాన కార్యదర్శి అంకం సాయి కుమార్ మరియు సభ్యులు చిప్ప శ్రీకాంత్, చిలుక శ్రీనివాస్, బత్తుల శంకర్, రాపెల్లి భూమేష్, వలస చంద్రశేఖర్, వలస లక్ష్మణ్, వాసాల లక్ష్మీనారాయణ, గజభంకర్ నారాయణ పాల్గొన్నారు. चार भाई श्री विष्णु संसेविताय नमः। ओम श्री सिद्धाय नमः। ओम श्री ब्राह्मण्ये नमः। ओम श्री सुरसेविताय नमः। ओम श्री परमानंद जलिन्ये नमः। ओम श्री परमानंद प्रदायन्ये नमः। ओम श्री परोपकार निरताय नमः। ओम शुभानंद गुणावर्णाय नमः। ओम श्री शुभ सौभाग्य निलयाय नमः। ओम श्री शुभदाय नमः। ओम श्री रतिप्रियाय नमः। ओम श्री युनाय नमः। ओम श्री स्वाध्याय नमः। ओम श्री चंद्राग्नि रूपिणे नमः। ओम श्री मायातीताय नमः। ओम श्री श्रेष्ठ मायाय नमः।
ఓం శ్రీ శ్రేష్ఠ ధర్మాత్మ వందితాయ నమః. ఓం శ్రీ అదృష్టయే నమః. హేతుక వర్ధిన్యై నమః. ఓం శ్రీ వృషభ రూఢాయ నమః. ఓం శ్రీ శూల హస్తాయ నమః. ఓం శ్రీ సావిత్రే నమః. ఓం శ్రీ సదాశివ కుటుంబిన్యై నమః. ఓం శ్రీ నిత్య సుందర శంకర ప్రియ వల్లభాయ నమః. ఓం శ్రీ సర్వాధారాయ నమః. ఓం శ్రీ మహాసాధ్యై నమః. ఓం గౌర్యై నమః. ఓం గాయత్ర్యై నమః. ఓం సావిత్ర్యై నమః. ఓం పార్వత్యై నమః. ఓం మహాదేవాయ నమః. ఓం అంబికాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం కన్యకా పరమేశ్వరి సరస్వతి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలా త్రిపుర శ్రీ విశాలాక్ష మాత దేవతాభ్యో నమః. ఓం శ్రీ ధనలక్ష్మీ నమః. ధాన్యలక్ష్మీ నమః. సంతానలక్ష్మీ నమః. ఆదిలక్ష్మీ నమః. జై 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 నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అజోక్షయాయ నమః. నారసింహాయ నమః. ప్రియం గృహాణం మంగళం దీపం త్రైలోక్యం త్రివిరాతః భక్త్యా దీపం ప్రేష్టామి దేవాయ పరమాత్మనే త్రాయమాం నరకాత్ ఘోరః దివ్యజ్యోతిర్నమో. ఈ రోజు స్థానిక 3వ వార్డులో కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకంల లబ్ధిదారులకు చెక్కులు పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఆడపిల్ల పెళ్లి చేయటం ఎంత కష్టమో తెలిసిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆడపిల్ల పెళ్లి సమయంలో వారి కుటుంబాలను బాస్టగా నిలవాలనే మంచి మనసుతో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాలను రూపకల్పన చేసి ఒక్కో లబ్ధిదారునికి 1,116 రూపాయలు పెళ్లి కానుకగా అందజేస్తూ ఆడపడుచుల పెళ్లికి మేనమామగా మారారన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులతో పాటు తమ చీర, స్వీటు మరియు పసుపు కుంకుమలు అందించారు. వేరే పెన్ తీసుకు మాట్లాడుతాను. కోరిన కోర్కెలు తీర్చుతూ కొంగు బంగారంగా మారిన పిల్లా పాపలను చల్లంగా చూసే అమ్మలగన్న అమ్మ దుర్గామాత శరణ్ నవరాత్రి ఉత్సవాలు గంభీరావుపేట మండల వ్యాప్తంగా కనుల పండుగగా సాగుతున్నాయి. గంభీర్రావుపేట మండలంలోని పలు గ్రామాల్లో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వాహకులు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో లింగన్నపేట భవానీ భక్త బృందం ఆధ్వర్యంలో 18వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన దేవి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారిని కొలుస్తున్నారు. అలాగే కొత్తపల్లిలోని శ్రీరామసేన యూత్ ఆధ్వర్యంలో దేవి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉండగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. सांघ्यम सायुधम सवाहन सुशक्ति पत्नी पुत्र समेतस्य महाकाली महालक्ष्मी मास्टर स्वरूपिणी दुर्गांबिका देवता ललिता त्रिपुर सुंदरी देवता कांस स्मिदामरण्य प्राकारामार्धांजलते तत्तांतमावाहयामि
ओम प्रणव देवी सरस्वती मा देवी वाजनुविधि देना पवित्रेधो अतो सरस्वती मामहयामि स्थापयामि पूजयामि अक्षतलनि తీసుకొని అక్కడ దండం పెట్టుకోండి आवाज दामरण्य प्राकारामात्रांतरन्ते तृप्तान्तप्यन्ते पद्मे स्थितां पद्मवन्नान्त्वा विवोपपेयस्यं चन्द्रां प्रभासामि सजातुनन्तिश्य लोके देवतिष्ठां धारा तां पद्मने कृष्णमहं लक्ष्मी एतावनेमहे శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఎడ్ల అంగడి బజార్లో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజ కనుల పండుగ జరిగింది. అమ్మవారికి ప్రీతికరమైన కుంకుమ పూజలను నిర్వాహకులు నిర్వహించారు. ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో 150 మంది మహిళలు కుంకుమ పూజకు హాజరయ్యారు. అనంతరం భక్తకోటికి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కుంకుమ పూజ కార్యక్రమం అనంతరం భక్తులకు ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన డాక్టర్ వనం ఎల్లయ్య రాజులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీ రామోజు ప్రవీణ్, మానుక రాజు యాదవ్, చందనం సంతోష్, రావుల సాయి కిరణ్, గంట దేవరాజు, కదిరే వంశీ, పొన్నం వంశీ, చేకూటి అనిల్ యాదవ్, అఖిలేష్ గౌడ్, మానుక నాగరాజు, మధు, మానుక అరుణ్ తదితరులు పాల్గొన్నారు. వచ్చినా మంచిగా వాయిస్ రాదు కదా వాయిస్ ఇయ్యకు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. రంగురంగుల దుస్తులు ధరించి తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ ఆటలాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో, కళాశాలలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటున్నాయి. సిరిసిల్ల పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో ఈరోజు బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల దుస్తులు ధరించి బతుకమ్మలను చేతబట్టి సిరిసిల్ల మానేరు తీరాన బతుకమ్మ ఘాటు వద్ద ఆటలాడుతూ వేడుకలు నిర్వహించారు.
వచ్చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.